ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్లమూడి. ఓం నారాయణ ఆదినారాయణ. హోమం అనంతరం సంఘం జాగర్లమూడి అభయ వైకుంఠాశ్రమంలో కొలువై ఉన్న భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిరూపమే ఈ హోమగుండం. హోమగుండం ద్వారా ప్రదక్షిణ ఇచ్చి ఆ ప్రదక్షిణ ద్వారా కర్మ ప్రక్షాళన చేసుకోమని భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు మన కోసం స్థాపించిన మహా హోమమే వెంకటేశ్వర స్వామి వారి ప్రాణం కంటే ఎక్కువని వివిధ సందర్భాలలో తమ ప్రియ శిష్యులు గోపాల స్వామి వారికి వివరించి ఉన్నారు. కాబట్టి మనం సాక్షాత్తు శ్రీ వెంకయ్య స్వామి వారే భావించడం కదా, వెంకయ్య స్వామి వారు అనుకునే హోమగుండం చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఓం నారాయణ ఆదినారాయణ. అలా ప్రదక్షిణ చేసినచో ఆ పరమాత్మ స్వరూపుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి యొక్క అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. హోమం ద్వారా కరం ప్రక్షాళన అవుతుంది. ఆయన యొక్క నిజరూప దర్శనం అంటే విగ్రహం ద్వారా మనందరం వెళ్తాం. ఒక చోటికి వెళ్తే అక్కడ మన నిగ్రహం కావాలంటే విగ్రహం ఉండాలి. ఆ విగ్రహం రూపంలో నిగ్రహం వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఏది చూసినా భగవంతుడి స్వరూపంగానే మనం తలుస్తాం. ముందర మనకి నిగ్రహం అనేది కావాలి కాబట్టి ఏదో ఒకటి పెట్టి మనం చేసుకుంటాం. ఆ తర్వాత ఈ ప్రపంచంలో అంతా పరబ్రహ్మ స్వరూపమే, పరమాత్మ స్వరూపమే అని భావించి అందరం ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటి ప్రయత్నాలు అలాంటివి ఏమీ లేకుండా ఆయన హోమం ద్వారా ప్రదక్షిణ, ఆయన యొక్క దారం ద్వారా ఫలితం అనంతం ఉంటుంది. ఆయన దారం ద్వారా ఫలితం అనంతం ఉంటుంది. ఆ దారంలో నిగూఢ రహస్యం ఒకటి ఉంది. వెంకటేశ్వర వారు దారం ఇస్తున్నారంటే ఆ దారంలో సూక్ష్మ రూపంలో ఆయన ఉంటారు. అందుకని వెంకటేశ్వర అంటారు, మంచి చెడ్డలన్నీ మన చేతుల్లోనే ఉంటాయి కదయ్యా. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మంచి చెడ్డలని మన చేతుల్లోనే ఉంటాయి కదా అంటే మనం ధరించిన దారంలో, ఆ దారంలో పరమాత్మ స్వరూపుడు భగవాన్ వెంకటేశ్వర వారు ఉండి మనం ఏం చేస్తున్నాం ఆయన చూస్తారు. అందుకని మంచి చెడ్లని మన చేతుల్లో ఉండేవి కదయ్యా అన్నారు. అందుకని భగవాన్ వెంకటేశ్వర వారు మనల్ని చేయబట్టుకొని తల్లిదండ్రులాగా మనకి మంచి మార్గం వేస్తూ ఆ మార్గంలో నడిపిస్తున్నారు. మనకి కొన్ని సందర్భాలు ఒక్కరి బుద్ధి వచ్చింది కదా, చెడు తలంపులు వస్తాయి కదా, వాటిని కూడా మటిమాయం చేయటంలో ఆ దారంలో దాగి ఉండి ఆ భగవాన్ వెంకటేశ్వర మనకు చేస్తున్నారు. హోమము ద్వారా, దారము ద్వారా చేస్తున్నారు. అట్లాగే హోమగుండంలో మనందరం టెంకాయలు అంటే కొబ్బరికాయలు, కర్పూరం, సాంబ్రాణి, నవధాన్యాలు, పొగాకు ఇవన్నీ మనం రోగాలతోనో, బాధలతోనో, ఆర్థిక ఇబ్బందులతోనో వడ్డిస్తాం. అవి వడ్డించినవన్నీ అగ్నిదేవుడు, స్వాహాదేవి, సోదాదేవి మరి స్వాహా చేసి అంటే అగ్నితో పునీతం చేసి మరలా మనకి మనం పెట్టిన అన్ని కర్మలతో పెట్టిన ఈ పదార్థాలే కదా, కర్పూరం, సాంబ్రాణి, ఇవన్నీ అగ్నిదేవుడు, స్వాహాదేవి పునీతం చేసి మరలా మనకి అనంత స్వరూపంగా విభూది రూపంలో ఇస్తున్నారు. విభూది అంటే ఐశ్వర్యం. ఇక్కడ ఐశ్వర్యం అంటే ఆరోగ్యం. ఈ ఆరోగ్యాన్ని మనకుంటే మనం ఎంతటి దాన్నైనా సాధించుకోవచ్చు. అందుకే అంటారు కదా పెద్దలు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఇక్కడ మన చేతులతో పెట్టించి, హోమగుండంలో మన చేతులతో పెట్టించి మన కర్మల్ని మనమే వదిలించుకునేట్టు చేస్తున్నారు. అది మనం గ్రహించుకుంటే అనంతంగా ఉంటుంది. అది మనం గ్రహించుకోకుండా ఎందుకు వెళ్ళాలి, ఏం చేయాలంటే ఎట్లా? ఇప్పుడు మనము డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎందుకు వెళ్తాం? ఆ డాక్టరు మనకు రోగాన్ని
నిర్ధారించి తగ్గిస్తాడనే నమ్మకంతో వెళ్తాం. అదే నిర్ధారించకుండా తగ్గించకుండా ఉంటాడంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళం కదా. అట్లాగే భగవాన్ వెంకయ్య స్వామి వైద్యులకే వైద్యుడు, ఘన వైద్యుడు శ్రీ వెంకయ్య స్వామి. అలివి కాని వైద్యాలని కూడా తన యొక్క కంటి చూపుతో అనుగ్రహించారు, హోమగుండం ద్వారా అనుగ్రహించారు. తర్వాత భజన. భగవాన్ వెంకయ్య స్వామి వారికి భజనతో అందం లేదు. ఇక్కడ అందంతో ఎందుకయ్యా భజన? నువ్వేం చేయొద్దయ్యా, నీకు ఓం నారాయణ ఆది నారాయణ అనమని చెప్పేవాళ్ళు. వెంకయ్య స్వామి వారు అయితే రేత్రింబవుళ్ళు ఓం నారాయణ ఆది మంత్రం చెబుతూనే ఉన్నారు. అందుకని మనం కూడా ఆ ఓం నారాయణ ఆది నారాయణ మంత్రాన్ని మనం తీరిక సమయాల్లో కానీ, మన పనులు చేసుకునేటప్పుడు కానీ, మన ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు కానీ, ఏదైనా సరే నిద్రపోతున్నప్పుడు కానీ ఓం నారాయణ మంత్రం చేస్తే ఆ మంత్రం యొక్క ఫలితము అనంతం ఉంటుంది. అందుకని వెంకటేశ్వర వారు రేంబగుళ్ళు చలమానాయుడితో పెన్నబద్దవేలు తిప్పపైన నూనె దీపం పెట్టుకుని అక్కడ రేత్రి బౌళ్ళు పెద్దగా అరిచేవాడు, ఓం నారాయణ ఆది నారాయణ. ఆయన కోసమా? మన కోసమే. ఈ మానవుల్ని ఏ రూపంలో, ఏ విధంగా, ఏ రూపాలలో, ఏ విధంగా వీళ్ళని ఆదరించాలి, వీళ్ళని ఎట్లా గట్టెక్కించాలని ప్రయత్నం చేసిన పరమాత్ముడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి. అందుకే నిత్యాగ్నిహోత్రుడు, నిరతాన ప్రదాతుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి. అట్లాగే ప్రతి ఒక్కళ్ళకి ఇంకా రోగబాధలు కానీ, మనశ్శాంతి లేకపోవటం కానీ, మరి ఏదో రకంగా కుంగిపోయిన వాళ్ళకి భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క భోజనం అనంతమైన శక్తినిస్తుంది, మనలో ఉన్న రుగ్మతలను తొలగిస్తుంది. అట్లాగే ఆయన యొక్క అన్నదానంలో మనం పాల్గొంటే ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహం అనంతం ఉంటుంది. అందుకని భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క భోజనంలో 18 రకాల విలువైన శక్తివంతమైన పోషకాలు ఉంటాయి. అదే మన ఇంటి దగ్గర వండుకుని తిన్న భోజనంలో మనకి ఏమైనా ఉన్నాయో లేవో మనకు అర్థం కాదు. కానీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గర కారం ముద్ద తిన్నా, లేకపోతే ఒక గ్లాసు నీళ్లు తాగినా ఆయన యొక్క అనుగ్రహం ఈ రూపంగా ఉంటుందని ఎంతోమంది భక్తుల నిదర్శనాలు. అందుకని మనందరం కూడా అన్నదానంలో పాల్గొని భగవాన్ వెంకయ్య స్వామి వారికి ముద్ద అంటే ప్రసాదాన్ని తీసుకునేటప్పుడు, అంటే భోంచేసేటప్పుడు ఎవరితో మాట్లాడకుండా, ఇది భగవాన్ వెంకయ్య స్వామి వారు నాకు ప్రసాదించారు కాబట్టి దీనివల్ల నాకు మనశ్శాంతి వస్తుంది, దీనివల్ల నాకు ఆరోగ్యం వస్తుంది, ఈ భోజనంలో ఆయన ఉండి నాకు అన్నీ సమర్పిస్తున్నారని నమ్మకంతో మనం ఆయన్ని వేడుకుంటే ఆయన అనుగ్రహించడంలో మన తల్లిదండ్రుల కన్నా కూడా ఎక్కువ అపారమైన ప్రేమతో ఉంటారు. అది తెలుసుకున్న భక్తులకు అర్థమవుతుంది, తెలుసుకోకుండా నటించే వాళ్ళకి అర్థం కాదు. అందుకని మనందరం ఆయన నమ్ముకుందాం, ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలవుదాం. ఓం నారాయణ ఆది నారాయణ. 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 ఓం నారాయణ. తెనాల నుండి సంగంజాలమూడి గ్రామం 7 కిలోమీటర్లు. తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలమూడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అభయ వైకుంఠాశ్రమంలో భగవాన్ వెంకయ్య స్వామి వారి నిత్యాగ్నిహోత్రం అంటే నిత్యము హోమం జరుగుతూ ఉంటుంది. హోమం తర్వాత మీ అందరికి వీడియో పెడుతూ ఉంటాం. అట్లాగే భగవాన్ వెంకయ్య స్వామి వారి మూల స్వరూపాన్ని దర్శించండి. ప్రతినిత్యం వెంకయ్య స్వామి వారి యొక్క నామాన్ని ఓంనారాయణ చేసుకోండి. ప్రతినిత్యం హోమం అనంతరం మీకు వీడియో పెడతాను. అట్లాగే ప్రతి శనివారం విశిష్టమైన హోమం జరుగుతుంది. స్వామివారిని దర్శించండి, అనుగ్రహాన్ని పొందండి. మే గంగాధర స్వామి.